కానీ లక్ష్మీపేట, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటకు వచ్చినప్పటికీ 6 మాలల్ని దారుణంగా చంపితే ఆ చంపిన సంఘటన మీద ఏ దళిత నాయకుడు రాకముందే ఎంఆర్పిఎస్ పై దానికి నాయకత్వం వహించి ఆడ న్యాయం జరిగేటట్టుగా పోరాటం చేసింది. ఎంఆర్పిఎస్ పుట్టక ముందు నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు సోదరత్వాన్ని చాటుకుంటూ వస్తున్నాం. వాళ్ళు దాడులు చేసినా ప్రతి దాడుల అంశం కోణంకి వెళ్లకుండా సమన్వయం పాటిస్తూ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చేసాం. ఈ దశకు వచ్చినా కూడా మేము అడ్డుకుంటాం అంటారు. ఈ దేశంలో పడ్డ ప్రతి కమిషన్, నేను మళ్ళీ చెప్తున్నా, మాల ఏతర అక్క ఎవరన్నా మాలలు వర్గీకరణకు సపోర్ట్ అనుకుంటే మళ్ళీ ఇది అంశం అది అంశం అని కాకుండా బేషరతుగా ముందు వర్గీకరణ సపోర్ట్ చేస్తామని చెప్పి బహిరంగం వస్తే వాళ్ళని విశ్వసిస్తాం అక్క. లేకపోతే ముసుగులో ఇక్కడ మీ దగ్గర 2-3 దగ్గర మాట్లాడి అక్కడికి వెళ్ళోమో ఇంటర్నల్గా వాళ్ళని ప్రోత్సహించే పద్ధతిలో చేస్తే మాత్రం ఎవరు వాళ్ళని విశ్వసించారక్క. ఏదైనా మంచి అయినా చెడైనా ఓపెన్గా రావాల్సిందే అనే మాట మేము అంటున్నాం.